హాయ్ అండి. ఈ మధ్యకాలంలో పిల్లలకు అయితే సెలవులు వచ్చేసాయి. సమ్మర్ హాలిడేలో అయితే ఇంకా పిల్లలకు బోర్ కొట్టకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనేసి వాళ్ళ కోసం అయితే కనుక టమోటా రైస్ అయితే చేస్తున్నాను. టమోటా రైస్ కోసం మనకు ఏమేమి కావాలనో మొత్తానికి రెడీ పెట్టుకున్నాను. రైస్ తిన్న తర్వాత వాళ్ళకు బాగా కడుపులో చల్లగా కూల్గా ఉండాలనేసి ఇక్కడైతే మంచిగా లస్సీ అయితే చేశాను. ఈ లస్సీలు అయితే ఇంకా నేను సాల్ట్ వేయలేదు, షుగర్ వేయలేదు. మిసిరి అంటారు కదా, పలకట్టి బెల్లం అదేదో అంటారు కదా, కలగండ. ఆ మాత్రం రాయలసీమలో అయితే కలకండ అంటారు. అది వేసేసి మంచిగా అయితే చిల్లగొత్తేసి బాగా పెట్టాను. మజ్జిగ అయితే చేసి పెట్టుకున్నాను రెడీగా. ఎందుకంటే ఇంకా మనం జ్యూసులు అవి తాగడం కన్నా ఇలా తీసుకుంటే చాలా బెటరు. ఇక్కడ వేడివేడిగా రైస్ అయితే ఉడుకుతుంది. నాకు రైస్లో అయితే లెమన్ ఎందుకు వేసానంటే గ్రీన్గా ఉన్న లెమన్లో మనకు జ్యూస్ తక్కువగా వచ్చేస్తుంది. ఇలా బాయిల్ చేసి దాంట్లో మనము లెమన్ అనేది పెట్టుకుంటే ఇంకా జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. అందుకనేసి లెమన్ అనేది వేసిన తర్వాత నేను మంచిగా బాయిల్ అయితే ఇంకా రైస్ కూడా నాకు ఉడికిపోయింది. అందుకనేసి లెమన్ కూడా పక్కకు తీసాను. దీంట్లో అయితే పట్టుకుంటే ఇంకా జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకు సమ్మర్ కదా, చాలా చిన్న సైజు కాయలు వస్తున్నాయి. అవి కూడా జ్యూస్ లేని కాయలు వస్తున్నాయి అనమాట. ఇలాగ మనం బాయిల్ చేయడం వల్ల మనకు జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.